చనిపోయినట్లు లెక్కలు చెప్తా ఉన్నారు. వేలాది మంది అఫీషియల్గా అన్అఫీషియల్గా వేలాది మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర కూడా వేల మంది ఈ కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురై హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇవాళ గుంటూరులో ఇటీవల కలుషిత నీరు తాగి 2 చనిపోయారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 25 మంది పైన అడ్మిట్ అయ్యారు. గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో వందలాది మంది అస్వస్థతకు గురై హాస్పిటల్లో ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అయి ఉన్నారు. దీని మీద ఆరోగ్య శాఖ మంత్రి అవగాహన రాహిత్యంగా మాట్లాడుతూ ఉంది. నిన్న ప్రెస్ వాళ్ళు అడిగితే అతిసార మరణాలని మీరెలా చెబుతారని చెప్పి ఎదురు ప్రశ్నిస్తూ ఉంది మీడియా వాళ్ళని. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పాడు. ఆ పేషెంట్లు ఎందుకు అడ్మిట్ అయ్యారనేది గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పాడు. అది నమ్మా, నువ్వు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కనీస పరిజ్ఞానం ఉండాలి, సమీక్షలు ఉండాలి అప్పుడప్పుడు శాఖల మీద. అసలు మీకు అప్పచెప్పిన శాఖ ఏంటో మీకు తెలుస్తుందా? ఇవాళ రాష్ట్రంలో అసలు మంత్రులు ఉన్నారా? అప్పగించిన శాఖల పేర్లైనా మీకు గుర్తున్నాయా? ఇవాళ మీ శాఖల మీద సమీక్ష చేయటం, ప్రజా సమస్యల మీద తగిన చర్యలు సకాలంలో తీసుకోవటం అసలు ఇవేమీ లేవు. ఎదురుదాడి ఒకటే అయిపోయింది. వ్యవసాయ శాఖ మూసేశారు, సంక్షేమ శాఖ అసలు ఊసే లేకుండా పోయింది. అసలు ఏ శాఖకి ఏం చేస్తూ ఉన్నారు అసలు మంత్రులు రివ్యూలు ఉండవు. మరీ దారుణమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రంలో సురక్షితమైనటువంటి నీరు లేక, తాగునీరు అందక మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతూ ఉన్నారు, అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉన్నాడు. ఆయన కూడా రకరకాల నాసిరకం మద్యం వాళ్ళు తయారు చేసి పేదవాళ్ల మీదకి వదలటం వల్ల దీనికి అనారోగ్యం గురయ్యి వేలాది మంది చచ్చిపోతూ ఉన్నారు, లక్షలాది మంది అనారోగ్యం దీర్ఘకాలిక జబ్బులు పాలవుతూ ఉన్నారు. అదొక పక్క అనుభవిస్తూ ఉన్నారు. ఇది తాగునీరు, సరైన తాగునీరు అందక ఈరోజు వేల మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ కనపడతా ఉన్నాయి. గుంటూరు, విజయవాడ, కర్నూలు లాంటి ప్రాంతాల్లో విపరీతంగా డయేరియా కేసెస్ ఇవాళ రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. ఇవాళ మంత్రి మాత్రం ఆ పరిస్థితి లేదంటుంది. ఆమెకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా కనిపించట్లేదు. అసలు ఏమీ లేవన్నట్టు చెబుతూ ఉంది.